హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫుడ్ గురించి అండ్ బఫెట్స్ గురించి అయితే ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ అన్నీ మీకు ఇస్తానండి, మీకు చెప్తాను అనమాట. చాలామంది రెస్టారెంట్కి వెళ్తారు కదా, బఫెట్స్ ఎలా పెడతారు, అసలు బఫెట్ ఫుడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారని తెలియదు అనమాట. ఈ వీడియోలో అయితే నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూపిస్తున్నాను కదా, ఒకరైతే బఫెట్ అనేది అరేంజ్ చేయమన్నారనమాట. మా టీం వాళ్ళకి మేమైతే అరేంజ్ చేసామన్నమాట. 2 స్టార్టర్స్ అండ్ ఒక బిర్యానీ, 2 చికెన్ కర్రీస్ అండ్ ఇంకా గ్రీన్ సలాడ్ అండ్ ఒక డెజర్ట్ అనేది అరేంజ్ చేసాము. రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు అనమాట, మనం ఏవైనా ఫంక్షన్స్ అయినా భోజనాలు అయినా బఫెట్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కదండి. ఇలా పెట్టుకుంటే మనకు చాలా యూజ్ అనేది, ఎందుకంటే వాళ్ళు వండేసి తెచ్చేస్తారు, మనం చక్కగా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటారు అనమాట. మేమైతే ఇంకా మంచిగా హైజీనిక్గా నీట్గా అయితే చేసేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఈ బఫెట్ అనేది మాకైతే అమౌంట్ అనేది నేను చూపిస్తున్న ఐటమ్స్కి అయితే మీరైతే అమౌంట్ ఎంత పడుతుందో అయితే చెప్పండి, కామెంట్ బాక్స్ అయితే పిన్ చేయండి. మరి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి బఫెట్స్కి వెళ్ళారా అయితే నాకు అది కూడా చెప్పండి, ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ అని మీకు చెప్తాను. మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కదా నేను ఆ సెక్షన్లో ఆ దాంట్లో మీకు తెలియనివి, ఓహో ఈ విధంగా వాళ్ళు తెలుసుకోలేకపోయారని నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి అయితే ఎక్కువగా గ్రీన్ సలాడ్ అయితే చాలామంది పెట్టుకుంటున్నారండి. నేను గ్రీన్ సలాడ్ కూడా మంచిదనమాట. నేను చూపిస్తున్న కర్రీ అయితే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ మీకు రివర్స్లో కూడా చూపిస్తాను. చూస్తున్న కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. అండ్ వీళ్ళు మంచిగా ఆర్డర్ అనేది చెప్పుకున్నారు. చాలామంది బఫెట్కి వెళ్ళేటప్పుడు బఫెట్ ఎలా తీసుకోవాలో తెలియదండి, అంటే ఐటమ్స్ ఏవేవి తీసుకోవాలో తెలియదు అనమాట. ఒక్కటి నేను చెప్తాను, హెవీగా తీసుకోకుండా అలాగని లోగా తీసుకోకుండా బాగుంది ఇలానే తీసుకోవాలని వేరే వాళ్ళకి అనిపించలేదే తీసుకోండి. బఫెట్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సూప్తో స్టార్టర్ చేస్తారు. సూప్ అయితే ఎక్కువగా తాగరనమాట. ఓకే, లేదు సూప్ మా వాళ్ళు తాగుతారన్న వాళ్ళు కూడా తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే గ్రీన్ సలాడ్ అనమాట. గ్రీన్ సలాడ్లో అయితే క్యారెట్స్ అండ్ కీరా, ఆనియన్స్ అన్నీ కవర్ అయిపోతాయి, మనకి ఇంకేం ఉండవు. చాలామంది మంచిగా తింటారనమాట. క్యారెట్స్ అయితే చిన్నపిల్లలు కూడా తింటారు కదా. స్వీట్ అయితే మస్ట్, అందరికీ తెలుసు. ఇంతకీ గులాబ్ జామున్ అయితే కాలా జామున్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. కాలా జామున్ ఎందుకు అంటారో మరి మీకు తెలుసా? తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను చూపించాను కదా, అది డ్రాగన్ చికెన్ అనమాట. డ్రాగన్ చికెన్ అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు లేదా తెలియపోయి ఉండొచ్చు. చికెన్ పీసెస్ అనేవి స్లైసీగా అనేవి అట్ట స్టైల్లో బ్రోకలీ వేసి అయితే చేస్తారు. చాలా బాగుంటుంది, మీడియం స్పైసీతో వస్తుంది. తింటే చాలామంది వచ్చిన వాళ్ళు కూడా డ్రాగన్ చికెన్ ఉందా అని అడుగుతారు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ బఫెట్ అయితే అయిపోయింది, ఫంక్షన్ కూడా అయిపోయింది అనమాట. చూస్తున్నాం కదా, ప్లేట్లో అయితే మేము ఇలా సర్వ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ అండ్ 3 రకాల సలాడ్స్ అండ్ ఇది నేను చూస్తున్నాను కదా బాల్స్ అయితే కార్న్, ఇందులో 2 రకాల బాల్స్ ఉంటాయి కదా, కార్న్ చీజ్ బాల్స్ అండ్ ఇంకా నాన్ వెజ్ చీజ్ బాల్స్ ఉంటాయి. కార్న్ చీజ్ బాల్స్ అయితే వెజ్తో చేసుకోండి, చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇంకా డ్రాగన్ చికెన్ కూడా మీకు చూపించాను కదా. ఫుడ్ అయితే ఇంకా టేస్ట్ ఇంకా మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మేము ఇంకెలా తినేసరికి అయితే టైం అయిపోయింది, 3 o'clock అయిపోయింది అనమాట. బఫెట్స్లో రెస్టారెంట్లో బఫెట్స్ ఎలా ఉంటాయి అయితే చూపిస్తున్నాం కదా. ప్లేట్లు అయితే చూసారు ఎంత మంచిగా సర్వ్ చేస్తున్నారో, ఫుడ్ అయితే ఇంకా తగ్గేదే లేదు. అది చూస్తున్నాం కదా, ఇంకా బగారా రైస్ అయినా చెప్పుకోవచ్చు లేదా బిర్యానీ దమ్ రైస్ అయినా చెప్పుకోవచ్చు. ఫుడ్ అయితే ఇంకా బాగుంటుంది. మరి ఎప్పుడైనా మీరు ఎటువంటి వీడియోస్ చూసారా? ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్